మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి. చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఆరోగ్యము, శక్తి, బలము, డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపనివ్వండి, బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్నారు, చక్కని జ్ఞానము, ఆరోగ్యం ఇవ్వండి. మంచి స్థితిలో పెట్టి ఎదుగునట్లుగా కృప దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి బలపరిచి నడిపించమని. గర్భఫలం కావలసిన వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు సిద్ధపరచమని నడిపించమని. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగివేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. 27వ అధ్యాయం కీర్తనలు మొదటి చరణాన్ని నిన్న మనం చూసాం. ఈరోజు 27వ అధ్యాయం 2-3 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 2-3 చరణాలు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. ఇక్కడ శరీర మాంసము తినుటకై అనేది క్రూర జంతువులతో పోల్చే వర్ణన. శత్రువులకు సంబంధించి ఇదే వర్ణన ఇతర చోట్ల కూడా మనకి కనిపిస్తూ ఉంది. 7వ అధ్యాయం 1-2 వచనాలు, అలాగే 14వ అధ్యాయం 4వ వచనం అండి. 7వ అధ్యాయాన్ని చూద్దాం. 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలోనే నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. అంటే సింహములాగా వాళ్ళు, అంటే శత్రువులు నా మీద పడి నన్ను చీల్చివేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్తూ ఉన్నాడు. సింహములాగా నన్ను చీల్చేస్తారేమో, నన్ను చీల్చివేయనివ్వకుండా కాపాడమని చెబుతూ ఉన్నాడు. 14:4 అండి ఇదే కీర్తనలో. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మురింగినట్లు నా ప్రజలను మురింగుచు, పాపము చేయవారికి అందరికీ తెలివిలేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. అంటే ఆహారం మింగినట్లుగా మింగేయడం, అంటే సింహం మింగినట్లుగా మింగేయడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 3వ చరణంలో మనం చూస్తే 27:3 కీర్తనలో కీర్తనకారుణ్ణి శత్రువులు చుట్టూ అనుసరించారని, ఆవరించారని, దండు దిగినను అనే మాట దావీదు చుట్టూ కూడా శత్రువుల చుట్టుమూగరనే విషయాన్ని మనకి అర్థమవుతూ ఉంది. కీర్తన 3:6లో కూడా ఆ మాటలే చూస్తాం. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కారణం ఏంటంటే పైన 5వ వచనం చెప్తాడు కీర్తనలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది వచ్చినా నాకేమీ భయం లేదని చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఈ వచనాల్లో కీర్తనకారుడు చెప్పడానికి గల ముఖ్య కారణం ఆ పై వచనాల్లో మనం చూసాం. 27వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. ఆయన ధైర్యం ఇస్తూ ఉన్నాడు. ఆయనే నా వెలుగు రక్షణ అంటూ ఉన్నాడు. ఇంకా నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, నా ప్రాణాన్ని రక్షించి నా ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక మహాదుర్గం, ఎత్తైన కోట. ఇంకా నేను ఎవరికి భయపడాలి అని చెప్తూ ఉన్నాడు. అలాగే రోమపత్రిక 8:37లో చూస్తే అండి, 8వ అధ్యాయం రోమపత్రిక 37వ వచనం నుంచి, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు లేరు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైతే మనం దేవుని మీద ఆనుకుంటామో, దావీదు ఆనుకున్నాడు, దేవుడు అతనికి భరోసా ఇచ్చాడు.
దావీదు ఆనుకున్నాడు. దేవుడు అతనికి ధైర్యం ఇచ్చాడు. శత్రువులు యుద్ధ మేఘాల్లాగా చుట్టూ ముట్టేసినా కూడా నేను భయపడను, భయపడే పని లేదంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే దావీదుకి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి బలం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే అండి, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 10-11, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో అపవాదిని ఎదిరించాలి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో మనం బలవంతులై ఉండాలని చెప్తూ ఉన్నాడు. అపవాది తంత్రాలు మనం తెలిసిన వాళ్ళం కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి, మనం శక్తిమంతులు అవ్వాలి. అలా శక్తిమంతులైతే శత్రువులు ఎదుటి మనము నిలబడగలుగుతాం. ఇక్కడ దావీదుకి తన ఇహలోక శత్రువుల విషయంలో నిబ్బరం ఉన్నట్టుగానే ఇప్పుడు విశ్వాసులైన మనకు కూడా ఆత్మ లోకంలోని శత్రువుల విషయంలో నిబ్బరంగా ఉంచడానికి ఆయన మనకు శ్రేష్టమైన ఆత్మనిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మని ద్వారా మనం నింపబడితే, పరిశుద్ధాత్మ చేత మనం బలపరచబడితే తప్పనిసరిగా మనము ఈ లోకములో ధైర్యంగా సమాధానం చెబుతాం, ధైర్యంగా నిలబడతాం, క్రీస్తు కొరకు ధైర్యంగా మనం నడుచుకుంటాం. తిమోతి పత్రికలో ఆ మాటలు మనం చూస్తామండి. 2వ పత్రిక 1:7 మనం చూస్తే దేవుడిచ్చినటువంటి ఆ మహా గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అంటున్నాడు. అంటే మనం భయపడడానికి మనకి దేవుడిచ్చిన ఆత్మ మామూలు ఆత్మ కాదు, దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధాత్మ. అదే అంటున్నాడు, శక్తి కలిగిన ఆత్మ, ప్రేమ కలిగిన ఆత్మ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, అంటే స్వస్థ బుద్ధి గల ఆత్మ అని. అలాంటి ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు, అంతేగాని పిరికితనం గల ఆత్మని దేవుడు మనకు ఇయ్యలేదని చెప్తూ ఉన్నాడు. కాబట్టి 27వ అధ్యాయంలో కీర్తనలు 2-3 చరణాల్లో శత్రువుల విషయంలో కీర్తనకారుడైన దావీదు ఆ రీతిగానే మాట్లాడుతూ ఉన్నాడు. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నేను ఆ ధైర్యంగానే ఉన్నాను, ధైర్యంగా నిలబడి ఉన్నాను, వాళ్ళే కూలిపోయారు. ఎప్పుడైతే మనం ధైర్యంగా నిలబడతామో, ధైర్యంగా ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో మనం యథార్థంగా నిలబడతామో శత్రువులు వాళ్ళే కూలిపోతారు, మనం దేవుని దగ్గర నిలబడి ఉంటే. అందుకే దావీదు అంటాడు కదా గొలియాతు విషయంలో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అంటున్నాడు. సో దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. అవతలి శత్రువు ఎంత గొప్పోడైనా, అవతలి సమస్య గొలియాతు లాంటి గొప్పదైనా కూడా దావీదుకు జయమున్నా, దావీదుకి తోడున్నా, దావీదు వెనకాల ఉండి ధైర్యపరిచిన దేవుడే నేడు మనకు కూడా ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. సో అందును బట్టి మనము ఏ శత్రువైనా, ఏ సమస్య అయినా భయపడాల్సిన పని లేదు. నాతో ఆయన ఉన్నాడనే ఒక ధైర్యంతో నిలబడగలిగితే ఆ శత్రువులు, ఆ సమస్యలే వాటికవే కూలిపోతాయి. 3వ వచనం అండి, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకొందును. ధైర్యం విడిచిపెట్టిపోయే పరిస్థితి ఉండదు. యుద్ధం చేయడానికి దండే దిగేసినా నా హృదయం ఏమీ భయపడదు, హృదయంలో నా దేవుడు ఉన్నాడు. నా మీదకి యుద్ధం రేగిన, యుద్ధము లాంటి సమస్యలు మన చుట్టుముట్టేసినా కూడా నేను ధైర్యంగానే ఉంటాను, ధైర్యం నేను విడిచిపెట్టను అన్నాడు కీర్తనకారుడు. కాబట్టి దావీదుకి ఉన్న ఆ ధైర్యం ఏంటంటే దేవుడే. మరో చోట రాయబడి ఉంటుంది కదా, యెహోవా నా బలమా అంటున్నాడు. దావీదు యొక్క బలం యెహోవాయే, దావీదు యొక్క ధైర్యం దేవుడే. ఆ ధైర్యంతోనే గొలియాతుని ఎదిరించగలిగాడు, గొలియాతుని చిన్న చూపు చూసి మాట్లాడగలిగాడు, గొలియాతుని ఒక్క దెబ్బతో చంపేయగలిగాడు. కారణం తన వెనుకున్న దేవుడే, దావీదు కాదు. దావీదు అంటాడు తన వెనుకున్న దేవుడే అని. కాబట్టి ఆ రీతిగా మనం దేవుళ్ళ ముందు కొనసాగుదాం.
దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.